ఫ్రెండ్స్, ఏదైనా మనం కేర్ తీసుకునే బట్టి ఉంటుంది కదా. తలనొప్పి చాలామందికి తరచుగా వస్తుంటుంది. తలనొప్పి సమస్య రాకుండా బయటపడాలంటే ఒక చిన్న టిప్స్ చెప్తా. చిన్నది కాదు, మనం కేర్ తీసుకునే బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, ఏమీ కాదు, చాలామంది తలస్నానం తక్కువ చేస్తారు. వీక్లీ 2 times చేయండి. 2 times చేస్తే మీకు ఈ తలనొప్పి సమస్యలు రావు. ఎందుకంటే మట్టి ధూళి గట్ట పట్టేస్తుంది తలకి. ఇంకా ఆయిల్ రాస్తాం కాబట్టి ఇక్కడ తలపైన నెత్తి భాగంలో మట్టిలా పట్టేస్తుంది. అందుకే వీక్లీ 2 times స్నానం చేయాలి. ఇంకా తల స్నానం తరచుగా చేసిన మగవాళ్ళు ఏంటంటే చెప్పినా వినరు మాట. వాళ్ళు డైలీ స్నానం చేస్తారు తలకి. వద్దు చేయకండి అంటే వినరు. తలకి నీరు పట్టేసి తలనొప్పి సమస్యలు, జలుబు సమస్యలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికి? వాళ్ళకే కదా. అందుకే తరచూ కూడా తలస్నానం చేయకూడదు. ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా చేస్తుంటే కనుక అలాగా మీ పిల్లలు కానీ మీ భర్త కానీ ఎవరైనా చేస్తుంటే మీ అన్నదమ్ములు కానీ వద్దని వాళ్ళకి చెప్పండి, సరేనా? ఇంకా జుట్టు ఊడే సమస్య మనం తీసుకునే కేరింగ్ బట్టి ఉంటుంది. ఏదైనా చెప్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ జుట్టు ఊడుతుంటుంది బార్ గడికి. ఏం చేయాలంటే మనం బయటికి వెళ్ళి వస్తుంటాం కాబట్టి ఎవరైనా బయటికి తరచూ వెళ్తున్నా 2 times బయటికి వెళ్ళేటప్పుడు బండిలో కూర్చొని వెళ్తారు కాబట్టి బైక్లో స్కూటీలో ఈ హెయిర్ అనేది ఎగిరి బాగా, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ జుట్టు వదిలేస్తున్నారు కదా. జుట్టు వదిలేస్తే జనరేషన్ చిన్నది అనుకుంటారు కదా. నా గురించి వదిలేండి, నా చిన్నప్పటి నుంచి జుట్టు అంతే, సరేనా? ఈ జుట్టు వదిలేసి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ పిచ్చి గూడులా తయారవుతుంది. ఆ హెయిర్ ఊడిపోతుంది. అందుకే ఏం చేస్తారంటే 4-5 times డైలీ హెయిర్ చక్కగా దూకోండి. బాగానే ఉందిలేండి, ఎట్లేదు రెడీ. చక్కగా దూకోండి హెయిర్ దూకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టండి. ఎందుకంటే క్లిప్పు పెట్టేసి చాలామంది ఆడవాళ్ళు ఇట్లా పెట్టేసి వదిలేస్తాం, వీళ్ళ మీద పెట్టేసి ఇలా పిచ్చి గూడులాగా వదిలిస్తాం పెట్టేసి కదా. అలా పెట్టేసి ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే ఫుల్ డే ఆ జుట్టు అలాగా తడి ముద్ద. కొంతమంది తలస్నానం చేసుకొని అలాగ పెట్టేస్తారు క్లిప్పు. బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న చిరాకేసిన ఈ జుట్టు అనేది క్లిప్పు పెట్టేసి ఇట్లా అలాగ ఉంచేస్తారు ముడేసి. దానివల్ల ఏమవుతుందంటే జుట్టు పిచ్చికూళ్ళ తయారయ్యి హెయిర్ మొత్తం తల దూకున్నప్పుడు రోజుకి ఒక్కసారే దూకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది అయితే 2 రోజులకు ఒకసారి అసలు దూకోరు. అలాగ జడాలు వేసి అది పడేసి ఉంటుంది ఆ జుట్టు. ఎప్పుడో మళ్ళీ తెల్లవారు గుర్తొస్తే దూకుంటారు. అలా చేయకండి. డైలీ 4-5 times హెయిర్ అనేది మనం దూతూనే ఉండాలి. చక్కగా దూకొని ఒక క్లిప్ ఇలా పెట్టండి ఫుల్గా జుట్టు వదిలేసి, సరేనా? మరీ వంట చేసేటప్పుడు జుట్టు పడకుండా ఉండాలని చెప్పి రాలుతుంది కాబట్టి అప్పుడు క్లిప్ పెట్టుకోండి. కానీ తర్వాత క్లిప్ తీసి చక్కగా దూకొని టైంపాస్ ఎలాగో అవ్వదు కదా, టైంపాస్ చేసుకోండి, ఏదో ఒక పని చేసుకొని మీకోసం హెల్త్ కేర్ తీసుకోండి. అలాగా జుట్టుని ఒక 5-6 సార్లు దూకుంటే కనుక ఈ జుట్టు హెయిర్ ఫాల్ అనేది ఉండదు, చుండ్రు కూడా ఉండదు. ఉల్లి ముద్ద అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఉల్లి ముద్ద రాశారనుకో ఇవంతా చుండ్రు ఉండదు, సరేనా? పేర్లు చచ్చిపోతాయి. ఇలా మనం ఏదైనా కేర్ తీసుకునే బట్టి మన ఆరోగ్య సమస్యలు దూరం అవుతుంటాయి. గుడ్ డే, గుడ్ మార్నింగ్.